నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. రాష్ట్రం మొత్తం ఒక చర్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా అజారుద్దీన్ మంత్రి పదవికి కొంత గండం వాటిల్లినట్టుగా కనపడతా ఉంది, ఇంకా కన్ఫర్మ్ కానట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన నియమితులు అయ్యడం జరిగింది October 31, 2025 మొన్న. సో ఈ నేపథ్యంలో సరే చాలా అనుమానాలు అంతకుముందు కూడా బేసిక్గా మినిస్టర్ పదవి ఇవ్వాలంటే ఇటు ఎమ్మెల్యే అయినా కావాలి, లేదా ఎమ్మెల్సీ అయినా కూడా ఆయన ఉండగలగాలి. సో ఇక్కడ ఎమ్మెల్యే అవకాశం ఉన్నప్పటికీ, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనకి మళ్ళీ టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ కూడా ఆ టికెట్ నవీన్ యాదవ్కి వెళ్ళిపోవడం తర్వాత సో దీన్ని అతను ఎమ్మెల్సీగా ఇచ్చి సో అటు నుంచి మినిస్టర్ చేయాలన్న ఒక ఆలోచనతో సో ఈ స్కెచ్ అంతా నడవడం జరిగింది. సో ఎమ్మెల్సీ విషయానికి వచ్చేసరికి కోదండరామ్ది కావచ్చు, సబీర్ అలీ ఆయనకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి దాసోజు శ్రేవణ్ అలాగే నారాయణలు వేసిన పిటిషన్ మీద కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో సేమ్ ఇదే తరహాలో రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనే దాని మీద ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఏదైతే పిటిషన్ వేశారో సో దీనికి అనుకూలంగానే సో వాళ్ళ ప్రమాణ స్వీకారం వాళ్ళ ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇటు ఎమ్మెల్సీలు 2 స్థానాలు కూడా ఖాళీగా మిగిలిన పరిస్థితి. సో అందులో మళ్ళీ సేమ్ గవర్నర్ కోటాలో కోదండరామ్కి అలాగే ఈసారి అజారుద్దీన్కి 2వ స్థానంలో ప్లేస్ ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సో ఆయన్ని మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. సో October 31, 2025 అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ మంత్రి పదవి పోయేటట్టు ఎందుకు ఉంది అంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న అంశం. ఏదైతే గతంలో 2 ఎమ్మెల్సీల పదవులు రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఆ తీర్పు వచ్చేదాకా కూడా ఇప్పుడు గవర్నర్ దీన్ని స్వీకరించే పరిస్థితులు లేవు. ఈ ఎమ్మెల్సీ పదవిని ఏదైతే అజారుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో సో ఈ లెటర్ను ఆమోదం తెలిపే పరిస్థితి ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి. సో కాకపోతే నిబంధనల ప్రకారం ఏంటి, ఆర్టికల్ 164/4 ఏం చెప్తా ఉంది, ఏదో ఒక అంటే అటు మినిస్టర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అయినా ఉండాలి, లేదా ఎమ్మెల్సీ పదవికైనా అర్హులై ఉండాలి. సో చూడవచ్చు, ఆర్టికల్ 160/4 ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి 6 నెలల లోపు, అంటే దాదాపు ఇప్పుడు గడుస్తున్న కాలంలో అక్టోబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు అయితే ఉంది. సో 3 నెలలు అంటే 2 నెలలు కావస్తా ఉంది. అక్టోబర్ ఎండింగ్లో కాబట్టి ఆయన చేసింది 2 నెలలు కావస్తా ఉంది. ఇంకొక 4 నెలల్లో ఆయనని అయితే ఎమ్మెల్యేగైనా లేదా ఎమ్మెల్సీగా అయినా రెండిట్లు ఏదో రకంగా ఆయన్ని అయితే సభ్యుడిగా పెట్టాలి. సో పెట్టకపోతే ఈ మినిస్టర్ పదవి చెల్లదు. సో పెట్టాలంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒకవేళ ఆయన్ని ఎన్నుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ అడ్డొస్తున్న అంశం ఏంటంటే కోదండరామ్కి సంబంధించింది అలాగే అమీర్ అలీ ఖాన్కి సంబంధించిన ఎమ్మెల్సీ పదవులు ఏదైతే రద్దు చేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ కోదండరామ్కి అదే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఆ కేసు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కోర్టులో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ కోటాలో ఎమ్మెల్సీగా ఏదైతే ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో వీళ్ళ ఎమ్మెల్సీలు రద్దు చేస్తూ సో దాని మీద తీర్పు వచ్చేదాకా కూడా ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ గవర్నర్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఒకసారి అసలు ఎందుకు ఈ చిక్కులు వస్తున్నాయనే దాని మీద మనం మాట్లాడితే ప్రభుత్వం పంపిన ఫైలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏదైతే ఎమ్మెల్సీగా ఇప్పుడు అజారుద్దీన్ పెట్టాలన్న ఆలోచనతో ఏదైతే గవర్నమెంట్ ఫైల్ పంపిందో దాని మీద ఇంకా గవర్నర్ ఇంకా రియాక్షన్ లేదు, దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి సో అది తీసుకోవాలంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి కొంచెం ఆచితూసి అడుగులేస్తున్నట్టుగా కనపడతా ఉంది గవర్నర్. మరి ఈ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపకుండా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ పదవి కనుక ఇవ్వకపోతే ఇక మినిస్టర్ పదవి కూడా ఇక
పీకే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సందిగ్ధి కనపడతా ఉంది. ఎందుకంటే గవర్నర్ ఆమోదం తెలపాలంటేనేమో కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఈయన దాని మీద ఆచితూచి అడుగులేస్తా ఉన్నాడు. ఇంకా దాని మీద ఆమోదం తెలపలేని పరిస్థితి, తెలపాలనుకున్నా కూడా ఇక దాని మీద డెసిజన్ అనేది తీసుకునే పరిస్థితిలో లేదు. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామా అనే ఆలోచన వచ్చినప్పుడైతే సో మళ్ళీ సెకండ్ ఆప్షన్గా ఇప్పుడు నవీన్ యాదవ్ను పెట్టుకుని సో ఆయన నవీన్ యాదవ్ గెలిచిండు. ఇదంతా తర్వాత విషయం. సో ఎమ్మెల్యే పదవికి ఒకవేళ పోటీ చేయాలనే అంశం కూడా ఇక్కడ పోయినట్టు ఆయనకి. ఒక్క ఛాన్స్ కూడా పోయింది కాబట్టి ఇక ఆయనకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఎమ్మెల్సీ పదవి. ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇంకొక 4 నెలల లోపు ఈయన్ని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయాలి. ఎవరు? గవర్నర్ డిక్లేర్ చేయాలి. నేను గవర్నర్ కోటాలోనే ఈయనకి ఎమ్మెల్సీ ఇప్పిస్తున్నారు కాబట్టి ఈయన గవర్నర్ వచ్చే 4 నెలల లోపు ఎమ్మెల్సీగా పరిగణలోకి తీసుకుంటే తప్పితే, ఉత్తర్వులు జారీ అయితే తప్పితే ఈయనకి మినిస్టర్ పదవి వచ్చే పరిస్థితి లేదా. సో ప్రభుత్వం పట్టుదల ఏంటంటే మైనార్టీ ప్రతినిధిగా అజారుద్దీన్ క్యాబినెట్లో ఉంచడం కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. అందుకే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం పంపిన పేర్ల విషయంలో ప్రతికూల తీర్పు వస్తే అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. లేదా అజారుద్దీన్ మంత్రి పదవి పూర్తిగా గవర్నర్ ఇచ్చే క్లియరెన్స్ లేదా కోర్టు తుది తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్లోగా అంటే వచ్చే ఏప్రిల్లోగా గనక ఏ సభ్యత్వం రాకపోతే గనక ఆయన మినిస్టర్ పదవి కూడా పీకే పరిస్థితిగా, ఆయన మినిస్టర్ పదవి కూడా పోయే పరిస్థితి. ఏదైనా కానీ ఏప్రిల్ లోపు చేయాల్సి ఉంటుంది. మరి దీని మీద గవర్నర్ ఇచ్చే క్లారిటీ మీద కావచ్చు లేదా కోర్టు తీర్పు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈయన ఎమ్మెల్సీ పదవి కానీ మినిస్టర్ పదవి కానీ మంత్రి పదవి కానీ రెండూ కూడా ఈ 2 వాటిల మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఏప్రిల్ లోపు ఏ సభ్యత్వం రాకపోతే ఆయన రాజీనామా చేసి మళ్ళీ 6 నెలల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉన్నా అది రాజకీయంగా విమర్శలకు దారితీస్తుంది. ఒకవేళ ఏది రాకపోతే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నప్పటికీ మళ్ళీ ఈయనకి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, మినిస్టర్ పదవి రికమెండ్ చేస్తారంటే క్వశ్చన్ మార్క్. అది ఇది కూడా ఎందుకు ఇచ్చిర్రు? ఇక మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యర్థులంతా కూడా మైనార్టీ మంత్రి లేడు అంటాం మాట్లాడటం తర్వాత సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ పదవి ఈయనకి ఇచ్చారు. ఇక ఇప్పుడు అవసరం కూడా లేదు కదా, ఇప్పుడు మైనార్టీ మంత్రి అవసరం కూడా లేదు. ఇప్పుడు అప్పుడేదో రాజకీయంగా వాడుకోవడానికి ఈయన్ని ఉపయోగించారు. ఒకవేళ గనక రాజీనామా చేయాల్సి వస్తే గనక ఇక మళ్ళీ ఈయనకి మంత్రి పదవి ఇస్తారా, రికమెండ్ చేస్తారంటే అది ఇక క్వశ్చన్ మార్క్. ఇక పైవాడికే తెలియాల్సిన అంశం ఇది. సో అందుకనే దీని మీద ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు అజారుద్దీన్ కీలకంగా, ఎందుకంటే అజారుద్దీన్కి ఇంకా డౌట్, వీళ్ళే కావాలని పుల్లబెడుతున్నారా గవర్నర్ దగ్గర అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అజారుద్దీన్కి ఆశించిన ఏది కూడా నాకు తెలిసి జూబ్లీహిల్స్లో నెగ్గాలని గతంలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఓడిపోయిన పరిస్థితి. ఈసారి కూడా జూబ్లీహిల్స్లో టికెట్ ఇస్తారని అనుకున్నప్పటికీ ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేసిండు. కానీ ఆయన పక్కన పెట్టి వేరే అతనికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. సరే ఏదో రకంగా బుజ్జగించే ప్రయత్నంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇద్దామని వచ్చినప్పటికీ ఇప్పుడేమో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైనా అజారుద్దీన్ కెరియర్ మొత్తం కూడా ఇప్పుడు ఒక కోర్టు తీర్పు చుట్టూ లేదా గవర్నర్ తీర్పు చుట్టూరునే తిరిగే పరిస్థితి ఉంది. సో ఫైనల్గా ఆయన ఎక్కువ శాతం రాజీనామాలు చేసే అవకాశమే ఎక్కువ కనపడతా ఉంది ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చూసుకుంటే. సో ఇది పరిస్థితి. అందుకని అజారుద్దీన్ మంత్రి పదవి ఒక డైనమోలో పడినట్టుగా కనపడతా ఉంది ఈరోజు వార్తల ప్రకారం అయితే. సో ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదైనా కోర్టు లేదా గవర్నర్ వీళ్ళిద్దరి డెసిజన్ మీదే ఈయన మంత్రి పదవి నిలకడ లేదంటే పర్మనెంటా లేకపోతే టెంపరీ అనేది తెలియాల్సి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.